హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని ఆ భగవంతునికి అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఎలా స్పెండ్ చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా మమ్మీ అయితే చక్కగా రాగి పిండితో అయితే అట్టులాగైతే వేశారండి. సో దాంట్లోకి ఏమేమి తీసుకున్నారు అంటే ఇక్కడ మీకు కప్పు కనిపిస్తుంది కదా, సో ఆ కప్పు వచ్చేసి మైదా పిండి అనమాట. సేమ్ అదే కప్పుతో 2 కప్స్ వచ్చేసి రాగి పిండి, 2 కప్స్ వచ్చేసి బొంబాయి రవ్వ, ఈ 3 ఐటమ్స్తో అయితే అట్టులాగా అయితే వేశారండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. యాక్చువల్గా మేము పిండి కలిపేసామన్నమాట. సో తర్వాత మమ్మీ అయితే మళ్ళీ చూపించు అని చెప్పేసి ఇక్కడ నాకు అన్ని ఇండివిజువల్గా అయితే పెట్టారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి జీలకర్ర, సాల్ట్, కారం, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి. సో మీకు ఇంకా కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మనం టమాటా యాడ్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో పిండి కలుపుకునే ముందు ఒక 10 మినిట్స్ ముందు అయితే ఈ బొంబాయి రవ్వను అయితే నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో మనం అట్టు వేసుకునే కన్సిస్టెన్సీలో అయితే పిండి కలుపుకోవాలి. సో దీంట్లో వచ్చేసి ఇంకా ఇప్పుడు చూపించాను కదా, సో 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ ఇవి చిన్న ముక్కలుగా అయితే వేసుకొని ఇలా అట్టులాగా వేసుకోవాలన్నమాట. సో బాండీలో మనం ఏదైతే అట్టు వేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అయితే ఆయిల్ వేసుకోవాలండి. సో ఇది ఏంటంటే కొంచెం మనకి మందంగా వస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే లోపల మంచిగా కాలాలన్నమాట. లేదంటే పిండిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా 2 వైపులా మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్లో అయితే మంచిగా ఆ అట్టు అయ్యేదాకా అయితే ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఎంత వేసుకున్నాము అని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తుంది కదండి గుంట గరిట. సో దీంతో అయితే మేము 2 టైమ్స్ వేసుకున్నాము. ఒక సింగిల్ అట్టుకి ఇలా 2 టైమ్స్ అయితే దానుడైతే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇలా చక్కగా రౌండ్ షేప్లో అయితే ఆ గరిటతోనే ఇలా అనేసి మూత పెట్టుకోవాలి. సో ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకా రెండో సైడ్కి అంత టైం ఎక్కువ పట్టదండి. ఇంకా తర్వాత రెండో సైడ్ కూడా ఒక 2-3 మినిట్స్ ఉంచేస్తే మనకి చక్కగా అట్టు అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా. సో చక్కగా దీంట్లోకి ఇది మనం ఏమీ లేకుండా కూడా తినొచ్చండి. అంటే మనం చట్నీ కానీ ఏది లేకుండా కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఉత్తది తింటేనే. బట్ నేనైతే ఎక్కువ షుగర్తో తింటాను అనమాట. ఇంకా మా మమ్మీకి అయితే మామిడికాయ పచ్చడి అయితే వేసి ఇచ్చాను. ఇంకా అలా అయితే మా టిఫిన్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చక్కగా ఇన్స్టాంట్గా అయితే అలా చేసుకొని ఆ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో టిఫిన్ చేసేసరికి చూడండి ఇక్కడ ఎంత క్లమ్జీగా ఉందో. యాక్చువల్గా నేను చూపించాను కదా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, మీకు చూపించడం కోసమే అక్కడ పెట్టానండి. మా మమ్మీ ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టిందనమాట. అందుకే మీకు చూపిద్దామని మళ్ళీ సపరేట్గా అయితే తీసాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా పొయ్యి అయితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా అక్కడ ఉన్న గిన్నెలు అవన్నీ కూడా షింక్లో వేసేసుకుంటున్నాను. ఇంకా అక్కడ వెజిటేబుల్స్ కూడా పక్కన పెట్టుకుంటున్నాను, ఎలాగో కర్రీకి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఆనియన్, పచ్చిమిర్చి అక్కడైతే పెట్టేసుకున్నాను. సో ఇంకా పొయ్యి అంతా నీట్గా తుడిచేసుకొని ఇంకా గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశానండి. టిఫిన్ చేసిన తర్వాత కొంచెం పిండి అయితే మిగిలిందనమాట. సో దాన్ని కూడా ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకొని అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఒకసారి వాటర్తో అయితే మొత్తం తడిపేసుకుంటున్నాను గిన్నెలన్నీ. సో ఇంకా మొత్తం అయితే కడిగేస్తున్నాను. సో దీని తర్వాత అయితే మాకు ఒక సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే పిలిచారనమాట. సో ఇంకా ఇవన్నీ కడిగేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో ఏంటంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత 3 డేస్ లైన్గా మాకైతే సత్యనారాయణ వ్రతం పూజకి రమ్మని అయితే పిలిచారనమాట. సో భలే అనిపించింది. నేను ఎప్పుడు అలా అయితే వెళ్ళలేదనమాట ఒక్కదాన్ని ఇండివిజువల్గా. సో ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్ళబోతున్నాను. ఇది ఫస్ట్ రోజు వెళ్ళబోయే సత్యనారాయణ స్వామి పూజకి అయితే ఇలా రెడీ అయ్యానండి, సింపుల్గా శారీ కట్టుకొని. ఇంకా ఈ చిన్ని బుట్టలో అయితే వాళ్ళకి పెట్టడానికి 2 బ్లౌజ్ పీసెస్ అండ్ ఒకటి వచ్చేసి టవల్ అండ్ కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాను. ఇది మాకు రిటర్న్ గిఫ్ట్స్లో అయితే ఇచ్చారనమాట. సో భలే యూజ్ అయింది. ఇది ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు కానీ ఇలా తీసుకొని వెళ్ళడానికి, గుడికి వెళ్ళడానికి బాగుంటుందన్నమాట. సో నేనైతే 3 డేస్ అదే తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. పక్కన అక్క వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళ కోసం అయితే బయట వెయిట్ చేస్తున్నాను. సో అందరం అయితే రెడీ అయిపోయాము. సో ఇంకా ఇంట్లో నుంచి ఇంకా బయటికి అయితే రాలేదు, నేనైతే వచ్చాను. ఇంకా అక్క వాళ్ళని అయితే తీసుకొని అందరం కలిసి అయితే వెళ్తామన్నమాట. సో అంటే మా మమ్మీ రాకూడదు కాబట్టి నేనైతే అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో మమ్మీ వచ్చినా కానీ నేను కూడా మమ్మీతో పాటు వెళ్ళేదాన్ని.
కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఒక్కదాన్ని నా పెళ్ళైన తర్వాత అయితే ఇలా ఫస్ట్ టైం అండి, ఫస్ట్ సత్యనారాయణ పూజకైతే నేను ఒక్కదాన్ని అటెండ్ అవుతున్నాను. అంటే నాకు అంటే ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియదనమాట. అంటే ఇలా మనం జాకెట్ ముక్కలు పెడతాం కదా, అక్కడ పూజలో కూర్చున్న వాళ్ళకి అదంతా నేను ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం అనమాట పెడుతున్నా. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే బాగా అయింది, మంచిగా అన్నీ తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. ఇంక ఇక్కడైతే మా పక్కన అక్క వాళ్ళతో కలిసి అయితే ఇంకా వీళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో మేము వచ్చేలోపే పూజ అదంతా అయితే అయిపోయిందండి. సో ఈ పాప వచ్చేసి వాళ్ళ మనవరాలు. నా ప్రీవియస్ వ్లాగ్లో తనకి గురించి కూడా నేను చెప్పాను, తన పేరు వచ్చేసి వామిక అంట. ఇంక ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది కదా, సో నేను కూడా వచ్చేసి చక్కగా కొన్ని అక్షింతలు అయితే వేసి బొట్టు పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. మేము వచ్చేలోపే ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఎప్పుడు కొబ్బరికాయ దగ్గరే నాకు భయం అనమాట, అది కొడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒకటే షాట్కి పగిలిపోతుంది. బట్ ఈ రోజు ఏంటంటే అసలు కొబ్బరికాయ చాలా టైం పట్టిందనమాట. ఒక్క దెబ్బకి వాళ్ళకి రాలే. 7 to 8 times కొడితే కానీ అసలు కొబ్బరికాయ పగలేదు, చాలా గట్టిగా అయితే ఉంది. ఒక్కొక్కసారి అయితే తొందరగా పగిలిపోతుంది, ఒక షార్ట్కి అయితే కొబ్బరికాయ పగులుతుంది అనమాట. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి ఒకసారి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇలాగా సింగిల్గా వచ్చాను కదా, సో కొంచెం నర్వస్గా అయితే ఉంది, ఎందుకంటే ఇలా సింగిల్గా అయితే ఎప్పుడు రాలేదు. మమ్మీ ఉంటే ఏంటంటే చెప్తూ ఉంటారనమాట, అది చెయ్యి, ఇలా చెయ్యి, నెక్స్ట్ అది చెయ్యి అన్నట్టు చెప్తారు. ఇక్కడ అంటే మనకి తెలియదు, ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అక్క వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళని చూసి అయితే చేశాను. సో ఇక్కడ భోజనాలు అయితే వీళ్ళ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మేము బయట కూర్చొని అయితే ఇలా ఫోటో అయితే దిగుతున్నాం అనమాట. అయితే మా అక్క ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కానీ, నేను 9th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ, మా పాప 21st అప్పుడు అక్కనే ఇలా ఎవరైనా పిలిస్తే వెళ్ళేదనమాట. సో అక్క వాళ్ళు అదే చెప్తున్నారు, ఇన్ని రోజులు మీ అక్క అయితే కవర్ చేసింది ఫంక్షన్స్, ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయ్యావని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడైతే ఆంటీకి తాంబూలం అయితే ఇచ్చేస్తున్నానండి నేను. ఇంకా తాంబూలం పెట్టేసినాకైతే ఇంకా మాకైతే భోజనాలు అయితే పెట్టేశారనమాట. చక్కగా జిలేబీ, వంకాయ, ఆలు కర్రీ అండ్ పప్పు చారు, ఇంకా బొబ్బట్టు అయితే పెట్టారనమాట. సో అలా మా లంచ్ కూడా చక్కగా ఇక్కడ దేవుడి భోజనం అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట, ఇక్కడ గంధం రాస్తారు కదా, నాకు ఆ గంధం రాస్తే భలే అనిపిస్తుంది. ఆ లోపే ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చింది, పాపతో అయితే ఆడుకుంటుంది రాగానే. ఇంకా నేను కూడా అమ్మమ్మతో కొంచెం సేపు అయితే మాట్లాడి ఇంకా పడుకున్నానండి. సో ఇది వచ్చేసి ఈవినింగ్. ఈ చెట్టు చూస్తున్నారా, సో మీలో ఎవరికైనా ఈ చెట్టు ఏంటో తెలుసా? ఇది వచ్చేసి చామదుంపలు ఉంటాయి కదా, సో ఆ చెట్టు అనమాట. అయితే మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు పొలంకి వెళ్ళేటప్పుడు ఈ ఆకుల్లోనే భోజనాలు అయితే చేసేవాళ్ళు అనమాట. సో నేను చెప్పాను, భలే ఉందమ్మా, ఆకు ఇస్తరాకుల్లాగా అయితే ఉంది అని అంటే అప్పుడు చెప్పిందనమాట. సో చిన్నప్పుడు ఇలా మేము వీటిలలో అన్నం తినేవాళ్ళము పొలాల దగ్గర అని చెప్పేసి. అంటే చెట్టు మంచిగా అది షేప్ కూడా చూడండి, లవ్ సింబల్ షేప్లో అయితే ఉంది. ఇంక ఇదైతే మా ఇంటి దగ్గర అయితే మా మమ్మీ పెట్టారు. సో లోపల ఉండేది ఇదివరకు, ఇప్పుడైతే లోపల మొత్తం ఫ్లోరింగ్ చేపించేసరికి ఏంటంటే లోపల ప్లేస్ అయితే లేక ఇంక ఇలా బయట అయితే పెట్టేశాము. ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే నేను ఇక్కడ చిన్న షార్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి పూణేలో షూట్ చేసిన వీడియో అండి. అసలు యాక్చువల్గా ఇది నేను వీడియోలో అప్లోడ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ఆ రోజు అయితే ఇది నాకు తెలియదు అనమాట, వీళ్ళు ఇలా డ్యాన్స్ చేస్తుంది అంతా. ఆ టైంకి మేమైతే బయటికి వెళ్ళాము. అయితే ఆ మధ్యలో అయితే వీళ్ళైతే ఇలా డ్యాన్సులు అయితే వేస్తున్నారనమాట, మా నిషిక అండ్ వాళ్ళిద్దరు బావలు. ఇంకా ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఇంకా మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది గ్రో అయితే అవుతుందన్నమాట. సో అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.